చిన్నప్పుడు చేపట్టుకుని నేను ఉన్నానని ధైర్యం ఇచ్చారు. ఇప్పుడు అదే కూతురు కష్టమని వస్తే అవమానంగా చూస్తున్నారు. మెరుపు కలలు మెరుపు కలలు ఎందుకు సంయుక్త ఇలాంటి పిచ్చి నిర్ణయం తీసుకున్నావు? నువ్వు అసలు రాహుల్ని పెళ్లి చేసుకుని ఏం సాధిద్దామనుకుంటున్నావు? వాణ్ణి చేసుకుంటే నీ జీవితం నాశనం అవుతుంది. నేను చెప్తుంది ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? నేను నిన్ను మొదటి నుంచి నీ సొంత నిర్ణయాలకు వదిలేసింది నీకు ఏది తప్పు ఏది ఒప్పు అనే అవగాహన ఉంది అని. ఇప్పటి వరకు నువ్వంతా కరెక్ట్గానే చేయొచ్చు, కానీ ఇప్పుడు నీ జీవితంలో తీసుకున్న ఈ నిర్ణయం వల్ల చాలా నష్టపోతావు. నువ్వు తీసుకున్న అన్ని నిర్ణయాలు చూసి చూడనట్టు వదిలేశాను, కానీ నువ్వు ఆ క్రిమినల్ రాహుల్ని పెళ్లి చేసుకుంటానంటే నేను ఒప్పుకోను. ఈ పెళ్లి జరగనివ్వను. నువ్వు అసలు వాణ్ణి పెళ్లి చేసుకోవడానికి ఎందుకింతలా మొండిపట్టు పడుతున్నావో నాకిప్పటికీ అర్థం కావడం లేదు. ఆగు! ఏంటి ఊరుకున్నాను కదా అని రెచ్చిపోతున్నావు? నన్ను అమ్మ అని పిలవటానికి ఎంతగానో తప్పించిపోయినా నువ్వు ఇప్పుడు ఆ అవకాశాన్ని నాకు నేనుగా నీకిస్తున్నా. నా మాట కన్నా నువ్వు రాహుల్ని పెళ్లి చేసుకోవటానికి మొగ్గు చూపుతున్నావు అంటే నాకేం అర్థం కావడం లేదు. నిజమేనమ్మా, వాడు క్రిమినల్ నాకు తెలుసు, కానీ నేను వాణ్ణి పెళ్లి చేసుకోకుండా ఉండలేని పరిస్థితి కలిగించాడు. నా మాటలకి నేను తీసుకున్న నిర్ణయాలకి నీకు బాధ కలుగుతుందని నాకు తెలుసు. నా జీవితం బాగుండాలని నువ్వు నాతో బాగుంటూ నన్ను గైడ్ చేయాలనుకుంటున్నావని నాకు తెలుస్తుంది, కానీ నేను రాహుల్ని పెళ్లి చేసుకోకుండా ఉండలేనమ్మా. ఒకప్పుడు నిన్ను అమ్మ అని పిలవాలని ఎంతగానో ఎదురు చూశాను. ఇప్పుడు నిన్ను హత్తుకునే అవకాశం వచ్చినా దాన్ని అందుకోలేకపోతున్నా. నేను రాహుల్ని పెళ్లి చేసుకుంటే నా జీవితం నాశనం అవుతుందమ్మా, కానీ చేసుకోకపోతే సౌందర్య అక్కని నువ్వు మిస్ ఇండియాని చేయాలన్నా నీ కళ, అక్క ఆశ అన్నీ అన్నీ నాశనం అవుతాయి. అంతేకాకుండా అక్కని మిస్ ఇండియాని చేస్తే పెళ్లి చేయిస్తాను అని ఒప్పుకున్నావు. అక్క పెళ్లి చేసుకుంటే నాన్నగారి ఆశ నెరవేరుతుంది. నా ఒక్కదాన్ని జీవితాన్ని త్యాగం చేస్తే అక్క మిస్ ఇండియా అవుతుంది, మీరు సంతోషిస్తారు. అలాగే అక్కకి పెళ్ళవుతుంది. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నా. మెరుపు కలలు మెరుపు కలలు ఏమైంది మేడం? సంయుక్త
ఇప్పుడు ఎలా? ఇదిగో పూజ ఏమైందమ్మా? తర్వాత చెప్తాను. సంయుక్త ఏమైంది? అత్తయ్య, పూజ ఇలా రా. ఒక్క నిమిషం. అలాగే నిల్చో. హలో అండి. హాయ్ అండి. హాయ్. హాయ్. రా 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 రా. హాయ్ నాన్న, హౌ ఆర్ యూ? బాగా ఆడుకున్నావా? పాప ఏమైనా ఇబ్బంది పెట్టిందా అండి? అయ్యో అలాంటిదేం లేదు సార్, చక్కగా ఆడుకుంది. అవునా, నేను ఇక్కడ బాగా ఆడుకున్నాను. నాకు వీళ్ళందరూ బాగా నచ్చారు. నీకు ఇంకో విషయం తెలుసా? నాకు ఈరోజు జ్వరమే రాలేదు. అవునా, వెరీ గుడ్. చాలా థ్యాంక్స్ సంయుక్త, పాపని బాగా చూసుకున్నందుకు. అది నా బాధ్యత సార్. సరే, మేము బయలుదేరతాం. అందరికి బాయ్ చెప్పు. బాయ్ బాయ్ సంయుక్త అక్క. బాయ్ అమ్మమ్మ. బాయ్. బాయ్ బాయ్. ఆగు. ఏంటి ఊరుకున్నాను కదా అని రెచ్చిపోతున్నావు? తను నాకు కాబోయే భర్త. తనకెంత చెప్పినా అర్థం కావడం లేదు. 2 రోజులు దాటితే తర్వాత ఏమీ చేయలేం. ఎందుకు ఇలాంటి పని చేస్తుంది? ఏం చేసినా ఎంతో ఆలోచించి చేసే తను రాహుల్ మారిపోయాడు అని గట్టిగా నమ్మి పెళ్లి చేసుకుంటుంది అంటే ఎలా నమ్మాలి? ఏదైనా సరే ఈ రోజు ఎలాగైనా తనతో మాట్లాడి ఈ పెళ్లి ఆపాలి. నీతో మాట్లాడాలి. నాతో మాట్లాడడానికి ఏం లేదు. ఉపయోగం లేని మాటలు ఎన్ని మాట్లాడుకున్నా అనవసరం. నీకెంత చెప్పినా ఎందుకు అర్థం కావడం లేదు? మనకి తెలియని శత్రువులు ఎవరో మనల్ని ఇరికిస్తున్నారు. మనం జాగ్రత్తగా ఉండకపోతే జీవితాలు నాశనం అయిపోతాయి. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా నా పెళ్లితో నా జీవితమే నాశనం కాబోతుంది. ఇంకేం మిగిలింది ఇక్కడ? మెరుపు కలలు ఏయ్, ఏయ్, ఏయ్.
అసలు ఏం జరుగుతుంది ఇంట్లో? ఏమైంది నిత్య? ఎందుకలా అరుస్తున్నావు? నేనరవడం మాత్రమే కనిపిస్తుంది కానీ మీ మనోడు చేసే రాజకార్యం కనిపించట్లేదా? ఏం జరిగిందని అడుగుతుంటే ఏంటేంటో మాట్లాడుతున్నావేంటి నిత్య? 2 రోజుల్లో పెళ్లి పెట్టుకుని నీ కొడుకు నీ మేనకోడలు వాళ్ళ ఇష్టానికి బరి తెగించి ఇక చాలే ఆపు. నోటికొచ్చినట్టు పిచ్చి పిచ్చిగా మాట్లాడితే బాగోదు చెప్తున్నా. తప్పు చేసిన వాళ్ళని నిలదీయాల్సింది పోయి తప్పుని తప్పు అని చెప్తున్న నన్నంటారేంటి? రే ఏంట్రా, ఏం జరిగిందిరా? ఆ, ఏం లేదు నాని. తను అనుకోకుండా కింద పడిపోతుంటే పట్టుకున్నానంతే. దానికే ఏదో జరిగిపోతున్నట్టు గొడవ చేస్తుంది. అసలు ఈ టైంలో వీళ్ళు కలుసుకోవడం ఎందుకు, పడిపోవడం ఎందుకు, పట్టుకోవడం ఎందుకు? నీకెన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదా? నా మనవడికి పెళ్లి కాబోతోంది, వాడి జోలికి వెళ్ళొద్దని చెప్పానా లేదా? ఆయన ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నావు? నాని, ఇందులో తన తప్పేమీ లేదు. నేనేదో మాట్లాడదామని వచ్చాను, ఇంతలోనే ఇది జరిగింది. అలా వెనకేసుకురాబట్టే ఎంత జరిగింది. వెళ్ళండి. రేపొద్దున గోరింటాకు సంబరాలు పెట్టుకుని అర్ధరాత్రి పొట్టి పంచాయతీ ఒకటి. వెళ్ళండి. నీ మేనకోడలకి ఏం చెప్పుకుంటావో చెప్పుకో. తన వల్ల ఇంకొకసారి ఇలాంటి గొడవలు వస్తే మాత్రం బాగుండదు. వినపడిందా? రావే, రా. ఈ రోజు నుంచి ఎవ్వరూ బయటికి వెళ్ళడానికి వీల్లేదు. అది మీ బుర్రకి ఎక్కించడానికే పిలిచాను. అదేంటి బామ్మగారు, ఏదైనా పనుంటే బయటికెళ్లకుండా ఎలా పనులవుతాయి? అవే అవుతాయి. మీకేమైనా పనులుంటే నాకు చెప్పండి, ఏం చేయాలో నేను చెప్తాను. మంగళ స్నానాలు అయ్యాక ఎవ్వరూ మీ ఇష్టానికి తిరగడానికి వీల్లేదు. అందరికీ అర్థమైందా? వచ్చారా? మీరెప్పుడు ఆలస్యమేనా? కాస్త ముందు రావచ్చు కదా. గోరింటాకు అవన్నీ రుబ్బాలి, ఇంకా చాలా పనులున్నాయి. రాహుల్, నువ్వు సంయుక్తకు పెట్టడానికి గోరింటాకు తీసుకొచ్చావా? మెరుపు కలలు. వీణ్ణేం చేసినా తప్పులేదు. అయిపోయాడు ఈరోజు నా చేతిలో. ఇంకా పడతా. ఆగు. నువ్వేమీ మాకు చెప్పక్కర్లేదు. నీ లిమిట్స్ లో నువ్వుండు. తను నాకు కాబోయే భర్త. వదులు. ఎందుకు ఇంత బెట్టు చేస్తున్నావు? ఏం చూసుకుని నీకింత పొగరు? ఆ వాసుగాని చూసుకునే కదా. నేను మంచుడిగా నటిస్తున్నాను కాబట్టి వాడు బ్రతుకుతున్నాడు. లేదంటే వాడిని ఎప్పుడో చంపేసుండేవాణ్ణి. చూడు, నువ్వు పెళ్లి చేసుకోమన్నావు కదా అని చేసుకుంటున్నాను. పెళ్లి విషయంలో నీ మాట విన్నాను కదా అని నువ్వు నా విషయంలో నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించినా, నా వాళ్ళను నా ముందు తిట్టినా నేనే నిన్ను చంపేస్తాను. దీని వలన ఒక క్లారిటీ వచ్చింది. తనకి వీణ్ణి చేసుకోవడం ఇష్టం లేదు.
ఏదో విషయంలో తనని బెదిరించి పెళ్లి కొప్పించాడు. అదేంటో తెలుసుకుంటే ఈ పెళ్లి జరగకుండా ఆపొచ్చు. అప్పుడు మనం వెళ్ళేది కళ్యాణ మండపానికి కాదు, నువ్వు కాటికి, నేను జైలుకి. అది గుర్తుంచుకో. రామ్మా. రాహుల్, ఏంటిది? నిన్న వాసు, ఈరోజు ఈ సంయుక్త నన్ను కొడతారా? వాళ్ళంతూ చూస్తాను. ఆగు, కూల్ కూల్, మెల్లిగా మాట్లాడు. ఈ ఆవేశమే తగ్గించుకోమని చెప్పేది. ఇంత దూరం ఇంత ప్లాన్ చేసుకొని వచ్చింది ఎందుకు? ఇక్కడ మొత్తం నాశనం చేసుకోవడానికా? చూడు రాహుల్, నువ్వు ఇప్పుడు వెళ్ళి గొడవ పెట్టుకుంటే పోలీసుల్ని పిలిపించి నిన్ను జైలుకి పంపిస్తారు. అదే ఈ 2 రోజులు ఓపిగ్గా ఉన్నామంటే మొత్తం మన చేతుల్లో బందీ అవుతారు. అప్పుడు నువ్వు వాళ్ళని చంపేస్తావో లేదా ఇంకేమైనా చేసుకుంటావో నీ ఇష్టం. అప్పటి వరకు కాస్త ఓపిగ్గా ఉండు. ఓకే. వీడికి బుర్ర లేదు. ఛ! అవును బామ్మగారు, ఈ పెళ్లి జరిపించడం ఇష్టం లేని ఆంటీ వీటిని దాచిపెట్టింది. మెరుపు కలను నా పెళ్లితో పాటు నీ పెళ్లి గ్రాండ్ గా చేద్దామని నేననుకుంటుంటే నువ్వు మాత్రం ఇలాంటి పనులు చేస్తున్నావు. రాహుల్ని నువ్వు పెళ్లి చేసుకోవడం ఈ ఇంట్లో ఎవరికి ఇష్టం లేకపోయినా నువ్వు ప్రేమించావన్న కారణంతో నేను నీకు సపోర్ట్ చేస్తుంటే నువ్వేమో ఇలా నా వెనకాల గోతలు తీస్తున్నావు. నీ వెనకాల గోతలు తీయాల్సిన అవసరం నాకు లేదు. ఆయన్ని బయటికి పంపించేంత పనులు నాకేం లేవు. కావాలంటే నేనే బయటికి వెళ్ళి నా పనులు నేను చేసుకుంటాను. కానీ ఆయనకెందుకు చెప్తాను? ఎవరు పంపించకపోతే వాడు ఎక్కడికి వెళ్ళట్టు? ఏం చేస్తున్నట్టు? నాకేం తెలుసు? వచ్చిన తర్వాత అడగండి. ఒక్కళ్ళు కూడా నా మాట వినిపించుకోవట్లేదు. ఎక్కడికి వెళ్ళాడో ఏంటో. అబ్బా, ఈ రాహుల్ సంయుక్త పెళ్లి ఎప్పుడవుతుందో, నాకు ఈ టెన్షన్ ఎప్పుడు పోతుందో. రాత్రంతా తాగడం, ఉదయం తలనొప్పి టాబ్లెట్ వేసుకోవడం. అబ్బా, గత వారం రోజులుగా నా బతికిదే అయిపోతోంది.
వీళ్ళ పెళ్ళేమో కానీ నా కొడుకు చావుకొచ్చింది. ఏంటి, నేను అన్న మాటల్ని వినేసిందా? ఏంటి సౌందర్య, ఏమైంది అలా చూస్తున్నావేంటి? ఏం లేదు సార్, నా మనసంతా చాలా డిస్టర్బ్గా ఉంది. ఏమైంది? ఏం చెప్పమంటారు సార్? సంయుక్త పెళ్లి రాహుల్తో ఎలాగైనా జరగకుండా చేయాలని మామ్ అనుకుంటుంది. నో, అలా జరగడానికి వీల్లేదు. వాళ్ళిద్దరి పెళ్లి జరగాలి. మెరుపు కలను నిజమైన ప్రేమికులు కళ్ళకి గంతలు కాదు, అడవిలో గంతలు కట్టి 10 కిలోమీటర్ల దూరంలో వదిలేసినా వచ్చి తమ పార్ట్నర్స్ ని పట్టుకుంటారు. పైగా ఇది మీ ప్రేమని అందరికీ నిరూపించుకోవడానికి ఒక మంచి అవకాశం. సరే వదిలేయండి. మీ ప్రేమల మీద మీకే నమ్మకం లేకపోతే ఈ గేమ్ వద్దు, ఏమొద్దు. మామూలుగా గోరింటకు పెట్టించేసుకోండి. మాది నిజమైన ప్రేమ అనేది మాటల వరకే. మా మనసుల్లో అనుమానం ఉంది అనుకుంటే వదిలేయండి. నేను సిద్ధం, నేనాడతాను. నేను వాసుని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నా కళ్లకు గంతలు కట్టి వాసుని 100 మందిలో నిల్చోబెట్టినా 99 మందిని దాటుకుని వాసుని చేరుకుంటాను. వెరీ గుడ్. నాకు తెలిసి సంయుక్త కూడా ఒప్పుకున్నట్టే. ఎందుకంటే ఎంతమంది అడిగినా రాహుల్ని ఇష్టపడి పెళ్లి చేసుకుంటాను అంటుంది కాబట్టి. ఏం సంయుక్త? రెడీ రెడీ, తిరగండి 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 తిరగండి. తమ్ముడు 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 ఓకే, ఇప్పుడు కళ్ళగంతలు తీసేయండి.
ఓకే, రూల్స్ ప్రకారంగా సంయుక్త వాసు అండ్ రాహుల్ నిత్య జంటలుగా విడిపోయారు.